అందరికీ వందనములు. జ్ఞానవంతురాలు మూడురాలు అనే అంశం మీద కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబీకును. ఇల్లు కట్టుట అనగా ఇటుకలతోనూ సిమెంటుతోనూ కట్టుట కాదు గాని, ఒక కుటుంబంలో ఉన్న వారందరి హృదయాలు ప్రేమతోనూ ఐక్యతతోనూ పెనవేయబడి ఉండునట్లు కట్టుటయే. దేవుడు మనకు ఇహమందు ఇచ్చిన గృహము పరలోకమునకు నమూనా. ఈనాడు అనేకులకు ఎంతో చక్కటి ఇండ్లు ఉన్నప్పటికీ ఆ గృహములో నివసించే వారికి సంతోషము సమాధానము లేకుండా ఉండడాన్ని మనం చూస్తున్నాము. నేడు అనేకుల గృహములలో భార్యాభర్తల మధ్య సమాధానము లేదు. ఎఫెసీ 5:22లో భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అదే విధంగా ఎఫెసీ 5:28లో భర్తలారా మీ సొంత శరీరము వలె మీ భార్యలను ప్రేమించుడి అన్న మాటలను అనుసరించనందున నేడు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుచున్నవి. భార్యాభర్తలలో సమాధానము లేనప్పుడు, వారు వాగ్వాదములతో నిండి ఉన్నప్పుడు ఆ గృహములో పెరిగే బిడ్డలు చిన్న వయసు నుండే తిరుగుబడే వారిగాను ఇష్టానుసారముగా బ్రతికే వారుగాను ఉండురు. అనేకులు వారి ఇంటి గోడల మీద ఈ గృహాధిపతి యేసుక్రీస్తు అనే వాక్యాన్ని పెట్టుకుంటారు, కానీ యేసుక్రీస్తును వారి ఇంటికి ఆహ్వానించరు. ఇదిగో ప్రకటన 3:20లో చూస్తే మనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని వాక్యం సెలవిచ్చుచున్నది. మరి ప్రభువునకు మీ గృహద్వారములను తెరిచారా? ప్రభువు మన గృహాన్ని దర్శించాలని దీవించాలని ఆశిస్తున్నాడు. ప్రభువు అబ్రహామును ఆశీర్వదించాలని ఆ గృహమును దర్శించినప్పుడు వారు ఆయనను స్వీకరించి ఆతిథ్యము ఇవ్వగా ఆ గృహంలోని గొప్ప లోటు తీరిపోయెను. ఆదికాండము 18:10. శారా పండు వృద్ధాప్యంలో కూడా గర్భవతి అయి కుమారుని కనును అని ఆశీర్వదించెను. జక్కయ్య యేసుక్రీస్తును చూచిపోదామనుకొని, కాని యేసు ప్రభు జక్కయ్యతో నేను నీ ఇంటికి వచ్చేదనని చెప్పెను. లూకా 19:1-9 జక్కయ్య యేసుక్రీస్తును చూచిపోదామనుకునేను, కాని యేసు ప్రభు జక్కయ్యతో నేను నీ ఇంటికి వచ్చేదనని చెప్పెను. ఆశ్చర్యపడ్డ జక్కయ్య యేసును ఇంటికి తీసుకొని వెళ్ళగా యేసు ప్రభు దర్శించిన ఆ ఇంటికి రక్షణ వచ్చెను. ఆ ఇంటిలోని అన్యాయములు పాపములు బయటకు పోయెను. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది అని ప్రభువు అనేను. యోహాను 11వ మనం చూసిన ఎడల మరియా మార్తల ఇంటిలోనికి మరణము వచ్చినప్పుడు యేసు ప్రభువుకి కబురు పంపగా సమాధిలో పెట్టిన 4 దినముల తరువాత వచ్చిన యేసయ్య చచ్చి కుళ్ళిపోయిన లాజరును తిరిగి లేపెను. నీవు ఎప్పుడైనా యేసు ప్రభువుని నీ ఇంటికి ఆహ్వానించావా? యేసయ్య మా ఇంటికి రావడం లేదండి అని అనేకులు అంటారు. మనము 101వ కీర్తనలో చూస్తున్నట్లు పాపములో కొనసాగుటకు ఆశించిన వారి ఇంటికి, పొరుగు వారిని దూషించి వారి ఇంటికి, అహంకార దృష్టి గర్వ హృదయము గల వారి ఇంటికి, మోసము చేయు వారి ఇంటికి, అబద్ధములాడు వారి ఇంటికి ఆయన రాలేడు. అందుకే దావీదు, నేను ఉదయమునే లేచి ప్రార్థన ద్వారా నా ఇంటిని పరిశుద్ధపరచుకొందును, అబద్ధములాడు వారిని మోసగించు వారిని నేను నా ఇంటి నుండి తరిమివేయుదును, నా హృదయములో వాటికి చోటు లేకుండా చేసేదని, నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకొని నా ప్రభువుని నా ఇంటికి ఆహ్వానించెదను అని అంటున్నాడు. యేసయ్య మన ఇంటికి వస్తే ఎంత ఆశీర్వాదము! యేసయ్య ఉన్న చోట మరణము లేదు, వ్యాధి లేదు, కొరతలు లేవు. యేసయ్యను నీ హృదయములోనికి ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు పరలోకాన్ని భూలోకంలోనే అనుభవించెదవు. ఈ దినమే భార్యాభర్తలైన మీరు మోకరించి యేసయ్య మా ఇంటికి రా,
మమ్మును మా కుటుంబమును దీవించు అని ప్రార్థించండి. మత్తయి 18:20. ఎక్కడ 2-3 చేరి ప్రార్థించుదురో వారి మధ్యను ఉండి వారిని దీవించదను అన్న ప్రభువు మీ మధ్యను ఉండి మిమ్మును దీవించును. అప్పుడు మీ గృహము కట్టబడును, కాపాడబడును. మీరు నిద్రించుచుండగానే ప్రభువు మీ సకల అవసరతలు తీర్చును. ఆయన ఇచ్చు బహుమానమైన గర్భఫలమును, ఆయన అనుగ్రహించు స్వాస్థమైన కుమారులను పొందెదరు. కీర్తన 127వ అధ్యాయము 128వ అధ్యాయం చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. నీవు దీర్ఘాయుష్మంతుడవై పిల్లల పిల్లలను చూచెదవు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.